boss. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ కాలేజ్లో డిజైన్ అవుతుంది ఈరోజు. ఇన్ఫినిటీ ఈవెంట్ ఈరోజు లాస్ట్. ఈరోజు వీడియో ఫుల్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియో ఎండ్ వరకు చూసి ఎంజాయ్ చేయండి. ఓకే, రెడీ అయిపోయినాం, మనం బయలుదేరుదాం ఇక. వాన పడ్డది, మొత్తం స్టాల్స్ అన్నీ ఎగిరిపోయినారు. డీజే సెటప్ చూడు, మొత్తం పడ్డ వానకి అన్నీ ఎగిరిపోయినాయి. అసలు ఈ వాన వారి అంతా కూడిపోయింది కదా నాన్న. అనగ్రా అట్లా పాపం, అందులో అన్ని కష్టాలే. తీసుకున్నా బ్యాన్ తీసుకున్నా. గైస్ మొత్తం ప్రిపేర్ చేస్తారు డీజే నైట్కి. మా వాడైతే మొత్తం ఇప్పుడు వీడియోస్ అన్ని కవర్ చేస్తుండే. వీడు మా వాళ్ళకి హాయ్ చెప్పు. ఇక్కడ చాలా కష్టపడతారు, మొత్తం ఎండ సుక్కలు చూస్తారు. వీడియోస్ అన్ని కవర్ చేసేసి మేము చేస్తున్నాం వీడికి వెళ్ళి. నైట్ చేసుకోనికి మొత్తం వెండుకుడు పోయా ఇంటలేడుసుడు అగ్గజుడు మొత్తం హుడి అంటుండు. అసలు ఎవరికి వినాడు. చెప్పి ఇవాళ ప్లానింగ్స్ ఏంది? మీరు ఎక్కడ పోదండి అక్కడ. టైట్ ప్యాక్, ఫుల్ సెక్యూరిటీ. మనం ఇది పట్టుకుని వస్తున్నాం. మాది ఈ కార్డు కాలేజ్ ఐడి కార్డు తీసుకురావాలి. మాది ఇన్ఫినిటీ కార్డు. చూద్దాం అడిపోయినాక ఏమంటారు చూద్దాం. అందరు బౌన్సర్లో ఉన్నారు. ఇలా కుర్చుడే ఇవ్వడం. ఐడి కార్డు లేకుండా వచ్చినా, కార్డు లేకుండా వచ్చినా కుర్చుడే ఉంటుంది. బ్యాండ్ లేకుండా వస్తే కుర్చీ పడేది అని చెప్తాను. వాయిస్ చైర్మన్ సార్ వీడు ఫస్ట్ తీసుకోక రే ఇక్కడ చూడ్బే ఎందుకు పోతున్నావు చూపించాడు రూమ్కి. అది పాస్ చూపిరా. దీనికోసం ఇది కాదు, పాలకు ఒకటి ఇచ్చిరు కాదు. అది అడుగు. ఇగో బండి పెడతావు. ఫుల్ లైటింగ్ అయిపోయింది. ఇగో ఈ బ్యాండ్ లేని లోపల రానిస్తలేరు. ఫుల్ మనం లోపలికి వెళ్దాం. సో చాలా హ్యాపీగా ఉంది ఈ ఫంక్షన్లో మేము కూడా ఒక పాట పాడడం. సో నాతో పాటు చాలా మంది వచ్చారు. ఇంకా హలో హాయ్ అండి అందరికి. అట్లా చెప్పాల్సింది చెప్పాం అందరికి. ఓకే, వీళ్ళందరినీ చూస్తూ ఉంటే ఒక పాట పాడమనిపిస్తుంది నిజంగా. ఏమది? ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము, ఇబ్రహీంపట్నం వైను షాపులో. ఎండాకాలంలో వస్తుంది ఉక్కపోత, ఈ యాంకర్ కొని లేచిపోతా. ఆవిడ మీడియా అయినందుకు ఆగుతలేడు. మొత్తం వీడియోల మీద వీడియోలు కవర్ చేస్తాడు. అక్కడ రావాలా కాదు ఆడివాలా తెలుగు అయ్యా అబ్బాయిలో అమ్మాయిలో ఎట్లా పరిస్థితులు సర్లేని అమ్మా. సో కొన్ని క్వశ్చన్లు అడుగుతా. జరుగుడు క్వశ్చన్ ఇక్కడ సైలెన్స్. క్వశ్చన్ సైలెన్స్. అరే నీ పేరేంద్రా? రాజు సార్. రాజ్ మీ ఓపెన్
ఇప్పుడు రాదు మనందరి కోసం ఒక నేల చెప్తాడు. చెప్పు మేడం మీ పేరు తెలుసు, మనిషి పేరు ఏమని అడిగా. సో స్వప్నారెడ్డి మేడం ఇప్పుడు పిల్లలందరి కోసం ఒక పాట పాడతారు మేడం. ఓకే, ఎవరు మాట్లాడుతున్నాం? ఫోన్ ఎవరు మాట్లాడుతున్నావు? నీ పేరు? ఆకాంక్ష. ఏ క్లాస్? 6th క్లాస్. నువ్వు ఏ క్లాస్? నువ్వు ప్లీజ్ ప్లీజ్ నా ఫ్యాన్స్ అందరూ కూల్ ఉండాలమ్మా ప్లీజ్. మీడియా ఉన్నది, కూల్గా ఉండాలి. ఓకే, ఇది నా కాలేజ్, నేను చదువుకున్న కాలేజ్. I'm very proud to say that I've been the first batch from this college. And also really ఇంకా చాలా మాట్లాడాలి ఈరోజు, చాలా మాట్లాడాలి. మనం కలిసి పాటలు పాడాలి, కలిసి డ్యాన్స్ చేయాలి. There's lots of fun left behind and the night is very young. And also ఎప్పటి నుంచో మనం వెయిట్ చేస్తున్నాం. మన ఫరియా గారు కూడా వచ్చేసారు, ఎప్పటితో స్టేజ్ పైకి వస్తారు. So as I told you, let's all have lots of fun. Let's all sing our hearts out. Let's all make this evening so beautiful all together. So I want all of you to sing along with us. Are you guys ready? So this mashup is for all the professors and something. ఇప్పుడు మా బాయ్స్ నీకు అల్లరి చేయాలి, అంతేగా? మా బాయ్స్ అల్లరి చేయాలంటే దానికి ఒక కిక్ ఉండాలి. అలా కిక్ ఉండాలంటే మన మధ్యలోకి ఒకళ్ళు రావాలి. ఎవరది? మన చిట్టి రావాలి కదా. మరి చిట్టి రావాలంటే మరి పాట పాడితే చిట్టి వచ్చేస్తుంది అనుకుంటా. చిట్టిని నవ్వంటే లక్ష్మి పట్టాసే, పట్టుమని పేలిందా నా గుండె కల్లాసే, అట్టలు గిర్రా గిర్రా మెల్కలు తిరిగే ఆసే, నువ్వు నాకు సెట్ అయ్యావని గిర్రెళ్ళే చూసే వచ్చేసారే.
Thank you so much. So finally, మన చిట్టి ఇక్కడే ఉంది. So కాబట్టి first of all, hearty welcome to Sridhar College. Very honored to see you here, and my name is Casey, and this is my band Infusion. So thank you all so much. But I'm sure all are waiting for your speech. Start cheyala. Spotlight పెట్టారు full dramatic గా. So bring it on for party everyone. Please నాకు ఏం చెప్పలేదు guys. I'm not ready for this. ఆ పాట గురించి తెలిస్తే I think I can sing a few lines for you, but I'm not a singer, okay? Guys, give me a boom back, no? ఫ్రెండ్స్ ఉన్నారా ఇక్కడ? తర్వాత ఫస్ట్ గుర్తొచ్చే సినిమా ఏంటి ఇంజనీరింగ్ అంటే? ఏంటది? హ్యాపీ డేస్ కదా. యు నో వాట్, నేను ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ లో ఇదే కాలేజ్ లో ఉన్నప్పుడు హ్యాపీ డేస్ లో పాట పాడాను. సో ఐ షుడ్ రియలీ థ్యాంక్ ద మేనేజ్మెంట్ అండ్ ఆల్సో ఆ చైర్మన్ సార్, బికాస్ నాకు చాలా మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. నేను ఆ టైంలో చదువుకుంటూ పాటలు పాడుతుంటే కూడా అటెండెన్స్ కొంచెం అలా, నాకు అటెండెన్స్ విషయంలో కూడా కొంచెం అలా యూనో ఒక పని చేద్దాం, అందరూ కూడా మీ మొబైల్స్ లో ఫ్లాష్ లైట్స్ ఆన్ చేయండి. మొబైల్స్ లో అందరూ ఫ్లాష్ లైట్స్ ఆన్ చేయండి. సో లెట్స్ స్టార్ట్, హియర్ వి గో. Unter einer
ఉన్నాయి, కోఆర్డినేటర్ కాబట్టి మా ఫ్రెండ్స్ అందరూ అవుతున్నారు. నేను అక్కడ ఏం ఎంజాయ్ చేస్తలేను కదా, కూర్చుని అంతే. అసలు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఫుల్ ఎంజాయ్. ఇంటలేవుగా బాగా ఈడ కూర్చున్నావు, నువ్వు కనిపించాలి వీడియోలా. బాయ్ ఇలా ఫుల్ గిరాకీ వచ్చినట్టుంది కానీ నీకు. ఎంత వచ్చింది గిరాకీ? 1,00,000 1,00,000 వచ్చిందారా? 1,00,000 కోఆర్డినేటర్ ఇక్కడే ఉంటాడు. అరే నిజం చెప్తున్నా, ఎవ్వరు లేరా, ఏం ఎంజాయ్ లేదు. వాళ్ళు వచ్చి వెళ్ళిపోయింది కూడా. మావాడు మంచి మంచి ఆఫర్ పెట్టిండు, వైఫై గెట్ 1 అంట. వైఫై గెట్ 1 ఫ్రీ. చెప్పు బాయ్ మా వాళ్ళకి చెప్పు. ఏమైతే చూడడానికి బాగుంటది. అన్నగాడు అన్నగాడు మొత్తం గ్యాంగ్ మొత్తం ఆడ ఎగిరెగిరి పడుతున్నావుగా. వీడియో కూడా తీసిన నిన్ను. కార్తీక్ బాయ్ అది సంగతి. నువ్వు ఏదైనా చెప్పురా, ఏమన్నా చెప్పు. చెప్పరా మా సోడా తాగండి. కమాన్ చెప్పు. చిల్లర బాయ్, చిల్లర చిల్లరా ఏంటి బాయ్? 20,000 దిగినాయి బాయ్. ఫుల్ పైసలు బాయ్, ఒక్క లింక్ ఉంటుంది. ఈజీ ఐ థింక్ 15K బొక్క పూరా 15,000 దిగినాయి బాయ్. అమ్మాయిలు అయితే గుద్ద, అమ్మాయిలు అయితే పైసలు పైసలు కనిపిస్తాయి. చూడండి ఎన్ని పైసలు వచ్చాయి. ఏ పైసల కోసం 15,000 వాడారు కొడుకులు. మావాడు ఇంటలేడు మొత్తం. బాయ్ మావన్ స్టాక్ మొత్తం ఫుల్ ఉంది బాయ్. అగ్వాన్ ఏ వైఫై గెట్ 1. నువ్వు లైవ్ పెట్టావు ఇంకొక దగ్గరలో అనుకున్నా. ఆర్కెస్ట్రాలో డాన్స్ చేసాడు వచ్చిండు. ఈయన గుండె పగిలిపోయింది. లిటరలీ ఒక్కనే ఉన్నా, ఏం ఎంజాయ్ చేయలే. లాస్ట్కి ఇగో ఈ మార్కెట్లోకి వెళ్ళి బయటకు వచ్చిన. మావాడు కలిసిండు, శివగాని కలిసిన, అందరిని కలిసిన. లాస్ట్ మా గ్యాంగ్ మొత్తం కలిపి ఒక డ్యాన్స్ చేస్తాం. వీడియో మొత్తం ఫుల్ ఎంజాయ్ చేస్తాం అంతే. ఇలా ఎంజాయ్ చేసి వేరే ట్రిప్ వేద్దాం అనుకుంటున్నాం. ఓకే
అయిపోయింది గాయస్, వచ్చేసినాం, బయటికి వచ్చేసినాం. మా శివబాయ్ ఇంటలేడు, ఎవరికి ఇంటలేడు. నేనేదేం లేదు, 700 పెట్టి వానికి పాస్ ఇచ్చి నేను అవుతా దెంగిపోయినా. మా వాడు పెద్ద పెద్ద గాయస్ లాస్ట్ ఇయర్ ఇన్ఫినిటీ చాలా బెటర్, ఈసారి అంతగానం ఏం లేదు. ఏ అవలగాడు పోయినసారి కంటే ఈసారి బాగుందని చెప్పి నాతో పైసలు కట్టించాడు అన్న గాయస్. కానీ చెప్పరా చోటు, నీకు ఎలా అనిపించిందిరా? వేస్ట్, మనీ వేస్ట్, అన్ని వేస్ట్. ఈసారి నాకు అంతగానో ఏమనిపించాలి, కాకపోతే లాస్ట్ రోజు కూడా ఇట్లా అనిపించింది. మిగతా స్టార్టింగ్ 3 days అంతా బాగానే ఉండే. డీజే నైట్ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే కానీ ఫ్లాప్. అసలు ఇవాళ ఈసారి ఏమి ఎంజాయ్ చేయలేము మేము. లాస్ట్ ఇయర్ మాత్రం పొట్టు ఎంజాయ్ చేసినాం. ఈడు లేకుంటే లాస్ట్ ఇయర్ మిస్ అయ్యిండు. ఈసారి ఎట్లా ఉండాలని చెప్పి మేము అందరం అడిగితే వచ్చిండు, కానీ ఈసారి ఎంతగానో ఏం లేదు. డీజే నైట్ కంప్లీట్ చేసుకొని అందరు ఇంటికి టైంలో టేబుల్ నైట్ చార్మినార్ చూసేసినాం. ఫైనల్లీ మావాడు ఖుషి అయిపోయింది చార్మినార్ చూడగానే. నీవు ఖుషి అయినా, నేను చిన్నప్పుడే చూసిన చార్మినార్. నీవు ఎప్పుడు చూసిన మావాడే టిఫిన్ తినక బస్ స్టాండ్కి వచ్చి ఎంజీబీఎస్ బస్ స్టాండ్ చెప్పినాం. సిటీ మొత్తం తిరిగినాం కానీ లేదు టిఫిన్లు, అందుకని బస్ స్టాండ్కి వచ్చాం. అవి చెప్పండి రా, కూడా బలం లేదు, కడుపు ఆకలి అవుతుంది బాగా, కానీ వేరే లెవెల్. ఎంత అవుతుంది? 3 అవుతుంది. ఇది అమ్మ బస్ లోపలికి వెళ్ళి ఏమైనా ఉన్నాయని చూద్దాం. మావాడు కార్ నడిపింది వీడే. గ్యాంగ్ మొత్తం ఆకలితో వేటాడుతుంది, షాప్ల మీద పడ్డాడు. ముఖాలన్నీ వాడిపోయినాయి. ఏదో నవ్వుతుంది. హైదరాబాద్ అంతా గుడ్లు తెంగించుకొని బస్ స్టాండ్కి వచ్చాను. మింగినాక మావాడు ఫోటోషూట్. మావాడు పోజు ఫోటో దిగుతాడు. ఇంకో పోజ్ ఫోటో పోజ్ నిలబడు. అది ఏతులు దగ్గర పోసావు. అరే మీ గ్యాంగ్ కూడా ఇలాంటి వాళ్ళు ఉంటే మొత్తం ట్యాగ్ చేసుకోండి. ఏదో తీటపు వీడియో తీద్దాము, రేపు పొద్దుల కల్లా వైరల్ కావాలని. తమ్ముడు నీకేదో కిరికిరి పంచేది పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది. ఏం తీద్దాం చెప్పు. యాదో వీడియో బటనీ పొల్లు నేను చెప్తా. తెల్లవారుజామున 4 గంటలకు టిఫిన్ చేసుకొని ఇంకా బయలుదేరిపోయినాం ఎవరింటి కాదు. ఇంతటితో ఈ వీడియో సమాప్తం. ఇంత చెప్పిన తర్వాత కూడా మీకేం అర్థం కాకపోతే జస్ట్ గెట్ ద హెల్ అండ్ హెవెన్స్.